शिव अरुण शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव अक्षयलिंगा आत्मलिंगा अक्षयलिंगा आत्मलिंगा तेजोमय विकहलिंगा
साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన ఆశ్రమంలో కొలువైనటువంటి అన్నపూర్ణ సహిత విశ్వనాథ భగవానికి నా యొక్క సాష్టాంగ ప్రణామాలను సమర్పిస్తున్నాను. అలాగే ఎందరో మహానుభావులు వారందరి జయంతులు అలా అటువంటి ఎన్నో కార్యక్రమాలు సత్సంగాలు చేసుకోవడానికి అనువుగా శ్రీ శివానందాశ్రమాన్ని నెలకొల్పినటువంటి పూజ్య శ్రీ విష్ణుదేవానంద సరస్వతి స్వామి వారి చరణకమలములకు నా యొక్క హృదయపూర్వక సాష్టాంగ ప్రణామాలను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి రాంపట్ల నరసింహశర్మ గారికి నా యొక్క ప్రణామములు. ఆశ్రమం నెలకొల్పిన తర్వాత నాకు కలిగిన భాగ్యం ఏంటంటే అందరూ మహాత్ములు మహానుభావుల యొక్క స్పర్శ అనుగ్రహం వారి యొక్క అనుగ్రహ భాషను వినే అవకాశం కలిగింది. దానిలో ఎందరో మహానుభావులు ఉన్నారు. రామకృష్ణానంద గారు, శ్రీకృష్ణ చరణానంద భారతి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన పద్మనాభానంద స్వామి వారు, తత్వదానంద స్వామి వారు మన ఆశ్రమాన్ని దర్శించడం నిజంగా అటువంటి మహాత్ముల యొక్క సాంగత్యం మనకి కలగడం అనేది అది స్వామి యొక్క అనుగ్రహం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ ఆశ్రమాన్ని నెలకొల్పబట్టి మనందరికీ అటువంటి చక్కటి సత్సంగం చేసే అవకాశం మనకు కలిగింది. అలాగే భగవద్భక్తులైనటువంటి భాగవతులైనటువంటి అక్క నాగమణి గారు, కేశవరావు గారు, మల్లికార్జున శర్మ గారు, ఇటువంటి మహానుభావులు కూడా నిత్యం మనకు సత్సంగంలో రావడం, సత్సంగానికి రావడం నిజంగా అది మన పూర్వజన్మ అదృష్టం అనిపిస్తుంది నాకు. ఏదో మన పూర్వజన్మలో చేసుకున్న కొంత అదృష్టం ఈ రకంగా మనకి ఆశ్రమానికి కనెక్ట్ అయ్యే విధంగా మనకి అవకాశం కుదిరింది. కాబట్టి మరొకసారి స్వామికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భగవాన్ రమణుల జయంతి. నిజానికి పుట్టుకే లేని వ్యక్తికి మనం ఒక పుట్టుకను ఆపాదించి ఒక జయంతి జరుపుకోవడం అనేది ఎంతవరకు సభని ఒక ఆయన అడిగారు. అంటే మనం మహాత్ముల యొక్క జయంతులు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా వారు ఒక మానవుడిగా పుట్టి మానవుడిగా ఎలా మారారు, మహాత్ములుగా ఎలా ఎదిగారు అనేది తెలుసుకోవడం ద్వారా సత్సంగాల్లో కొంతమంది మహానుభావులు మహాత్ములు వచ్చి మనకి చక్కటి విషయాలు మన సత్సంగాల ద్వారా తెలియజేస్తూ మనలో ఉన్నటువంటి దుర్గుణాలు తొలగించుకుని సద్గుణాల వైపు మనం ముందుకడుగు వేయడానికి అనువుగా ఉండడం కోసం మనం ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, చేసినప్పుడు పాల్గొవాలి. కాబట్టి ఇటువంటి భగవాన్ రమణుడి గురించి ఒక ఆయన, అంటే మేము ఒక ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు మిత్రులందరూ కలిపి ఒక చర్చ జరిగింది. ఆయన కళ్ళు మీరు చూస్తే ఎంత నిర్మలంగా, సహజంగా, సూటిగా, స్పష్టంగా ఒక సూదనుడు రాయంటారు అలా అంత ఎలా ఉండేయండి అని అడిగాడు ఒక అతను. అడిగితే ఆ సత్సంగంలో జరిగింది. వెళ్తున్నప్పుడు చాలా చక్కటి విషయాలు చాలా మంది అలా పంచుకున్నాం అనమాట. అంటే విచారం జరిగింది. ఆ విచారాన్ని మీతో పంచుకోవాలనిపించింది ఈరోజు. ఏంటంటే ఎవరైతే మనసు నిర్మలంగా ఉంటుందో వాళ్ళ కళ్ళు నిర్మలంగా ఉంటాయి. ఒకటి. రెండోది, భగవద్గీతలో మనకి ఏం చెప్తారంటే సమ అన్న పదం చాలా సార్లు వస్తుంది. సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అంటాడు. అలాగే సమ అనేది ద్వంద్వాలన్నిటికీ సమంగా ఉండమని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అటువంటి ప్రతి విషయంలో ఆయన సమంగా ఉన్నారు కాబట్టి ఆయన యొక్క కళ్ళల్లో మనకి ఆ యొక్క నిర్మలత్వం ఎటువంటి, అలాగే ఆయన మనసు కూడా, మనసుతో ఆయన ఏది ఆలోచించడం అనడానికి ఒక ఉదాహరణ, మనసుతో ఆలోచిస్తే మన కళ్ళల్లో భావాలు కనిపిస్తాయి. ఒకళ్ళు బాగా ఇష్టమైన వాళ్ళు కనిపించినప్పుడు ఆ కళ్ళల్లో ఒక ఆనందం, కొద్దిగా మనకి నచ్చని వాళ్ళు కనిపించినప్పుడు కళ్ళల్లో ఒక రకమైనటువంటి క్రోధం, అలాగే ఇటువంటి భావాలు మన కళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. కానీ నిజానికి కళ్ళల్లోనే భావాలు ఎవరైతే బాగా పలికించగలరో వాళ్ళే మంచి నటులు అవుతారు, మహానటి. అలాగే అంటే ఆ భావాలని అంత ఇదిగా పలికించారు. ఎటువంటి భావాలు లేని వ్యక్తి కాబట్టి ఆయన కళ్ళు అంత నిర్మలంగా, సహజంగా, నిష్కపటంగా
అంత ఇదిగా ఉండడానికని చాలా చక్కటి గీతలో మంచి దాని మీద గీతని అన్వయించుకుంటూ ప్రతి శ్లోకాన్ని ఆయనకి అన్వయించుకుంటూ చేసుకుంటే సమలోష్టాస్మ కాంచన అంటాడు. ఒక మట్టి మీద కానీ అలాగే ఒక రాయి మీద కానీ ఒక బంగారం మీద కానీ ఎటువంటి దాని మీద ఒక వ్యామోహం అంటే మనకి ఒక మట్టి అంటే అక్కడ అర్థం భూమి. నాకు ఒక 10 ఎకరాలు ఇస్తానన్నప్పుడు నాలో కలిగే ఒక పొంగు ఉంటుంది, అలాగే అది పోయిందన్నప్పుడు ఒక పొంగు ఉంటుంది. అవన్నీ లేకుండా వాళ్ళు అలా ఉండడానికి కారణం ఏంటంటే ఈ సమ అన్నది అనే చక్కటి విషయాన్ని ఆ రోజు విచారణ చేసినప్పుడు చాలా చక్కటి విషయాలు నేను తెలుసుకున్నాను. కాబట్టి అటువంటి భగవాన్ రమణ మహర్షి యొక్క జయంతిని మన ఆశ్రమంలో జరుపుకోవడం, దానికి ప్రత్యేక అతిథిగా మనకి రాంపట్ల నరసింహశర్మ గారు రావడం ఈరోజు చాలా అదృష్టం. ముందుగా మనం వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కాసేపు అలాగే ఆయన గురించి పరిచయం మనకి కేశవరావు గారి ద్వారా నాకు పరిచయం అయ్యారు కాబట్టి ఆయన పూర్తి పరిచయం కేశవరావు గారు చేస్తారు. ఈలోపు మనకి చక్కటిగా మనకి తిరుపతిలో మనకి వెంకటాద్రి కొండ మీద ప్రతి ఒక్కరికి సుపరిచితమే మనకి అక్క నాగమణి గారు. నాగమణి గారు ఆవిడ పేరు కానీ నేను అక్క అంటాను కాబట్టి అక్క నాగమణి గారు అయితే మా ఆశ్రమానికి అక్క ఆవిడ. కాబట్టి సోదరుని అక్క నాగమణి గారిని ముందుగా ఒక 10 నిమిషాలు చక్కటి విషయాలు తిరుపతికి సంబంధించి ఏదో మంచి చక్కటి సత్సంగం చేసిన తర్వాత కేశవరావు గారు పరిచయం చేసిన తర్వాత అప్పుడు మనం చక్కటి సత్సంగం చేసుకుందాం. ఈలోపు మన గురువు గారి శిష్యురాలైనటువంటి ఝాన్సీ ఒక 5 నిమిషాలు ఓం గం గణపతయే నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. హరి ఓం. ముందుగా మన ఆశ్రమంలో కొలువైనటువంటి శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ్ భగవాన్కి నా సాష్టాంగ ప్రణామాలు. అలాగే మన గురుదేవులైనటువంటి పూజ్య శ్రీ విష్ణుదేవానంద సరస్వతి స్వామి వారి పాదపద్మములకు నా శిరస్సు అష్టాంగ ప్రణామాలు. పెద్దలు, భక్తులు అందరికీ హరి ఓం. నా హృదయపూర్వక నమస్కారములు. అందరికీ ముందుగా భగవాన్ రమణుల జయంతి శుభాకాంక్షలు. భగవాన్ రమణులు అనగానే మనకు గుర్తొచ్చేది తత్వం. అని ఎందుకన్నానంటే గత ఏడాది మనం భగవాన్ రమణుల జయంతి జరుపుకున్న సందర్భంలో డాక్టర్ గారు మాట్లాడుతూ రామునికి ధర్మానికి రూపాన్ని ఇచ్చి ధర్మాన్ని పోస్తే రాముడు, తత్వానికి రూపాన్ని ఇచ్చి తత్వాన్ని పోస్తే అది రావణుడు అని చెప్పారు. ఆ విషయం నాకు చాలా నచ్చింది. దాని గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడు కూడా అన్నారు కదా డాక్టర్ గారు, పుట్టుకే లేని వ్యక్తికి మనం జన్మదినం చేయడం ఏంటి అని. మహాత్ములు పుట్టింది సామాన్య వ్యక్తిగా పుట్టి ఖచ్చితంగా మన సంకల్పం గట్టిగా ఉంటే, లక్ష్యం స్థిరంగా ఉంటే భగవంతుల్లో ఐక్యం కాగలము అని చెప్పడం కోసమే వాళ్ళు పుట్టి నడిచి చూపించారు. మనం భక్తులుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరమే లౌకికంగా కొన్ని కోరికలు ఉన్నప్పటికీ కూడా మన అందరి అంతిమ లక్ష్యం అయితే భగవంతుడిని చేరుకోవడమే, భగవంతుల్లో లీనమైపోవడమే. మనందరి తరఫున ఆ లక్ష్యం ముందుగా ఇప్పుడు చెప్పుకున్న అక్షర మనమాల్లో కూడా స్వామి చెప్పారు, నన్ను అయస్కాంతంలో పట్టుకో స్వామి, నిన్లో లీనమైపోయేలా చెయ్యి, నీలో కలిపేసుకో నన్ను అని ఆయన కూడా అడిగారు. కానీ ఆయనకి మనకి ఉన్న చిన్న భేదం నాకేమనిపించిందంటే, మనం మన లక్ష్యాన్ని, మన కోరికల్ని భగవంతుడిని పూజించి భగవంతుని ముందు మనం ఉంచుతాం. కానీ ఆయన మాత్రం ఆ లక్ష్యం ఎక్కడ పుట్టిందో, ఆ కోరికలు ఎక్కడ పుట్టాయో అక్కడ భగవంతుని ఉంచారు. అది ఆయనకి మనకి ఉన్న తేడా. మనం ఖచ్చితంగా ఆ భేదాన్ని పట్టుకొని భగవంతుని మనము కూడా లక్ష్యం దగ్గర పెట్టుకొని సాధన చేయగలిగితే ఖచ్చితంగా మనం కూడా భగవంతుడి దగ్గరికి చేరుతాం అన్నదే నా ఉద్దేశం చెప్పడం. అయ్యో విషయం అంటే ఎక్కడి నుంచి కోరికలు పుడతాయో అక్కడికి మనం ఆయన ఎప్పుడు ప్రతి ఒక్కరికి అదే చెప్పేవాళ్ళు. ఆయన వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్న అడిగిన నేనెవరో కనుక్కోనేవాళ్ళు. చాలా సూక్ష్మంగా ఉంటుంది కానీ దాని లోతులోకి అయితే విచారణలో చాలా లోతుగా అధ్యయనం చేయాలి దాన్ని.
అది ఒకప్పుడు అక్క నాగమణి గారిని. ఒక్కటి నీకు దశరథావర పుత్ర, 2 దండంబులు రామచంద్ర, 3 దండంబులు ముల్లోక నాయక, 4 దండంబులు నలిన గర్భ, 5 దండంబులు అమరేంద్ర వందిత, 10 దండంబులు భానుతేజ, 1,00,000 దండంబులు పక్షేంద్ర వాహన, 1,00,000 దండంబులు కోమలాగ, దండమద్భుతమురగ భోగునగును, దండమచ్యుత వీర రాఘవునకును, దండముచ్యంత దండమచ్యుంత శ్రీరామచంద్రునకును, దండమనుచున్ ప్రతిదినంబును దేందుచుండును. అత్యద్భుతమైనటువంటి మనందరికీ కూడా ఎప్పుడూ కూడా అలవాటైనటువంటి కార్యక్రమం ఏమిటంటే భగవాన్ రమణుల జయంతి అన్నమాట. మన అందరి అదృష్టం ఇవాళ మనకు ఒక గొప్ప మహాత్ములు మన ఆశీర్వాదానికి వచ్చారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే ఎక్కడో టీవీలోనే ఏదో ఎక్కడో ఒక్కసారి ఏదో ప్రోగ్రాంలో చూసాము. అయితే ఎప్పుడు మహాత్ములు ఎలా ఉంటారంటే ఎదిగే కొద్ది వదులుకుంటారు. మనం చూడడం మా అదృష్టం అంటే మీరటి వాళ్ళని చూడడం మా అదృష్టం అంటున్నారు ఆయన. అంటే మన ఆశ్రమం ఎంతో పుణ్యం చేసుకుంది కాబట్టి ఇలాంటి మహానుభావులు అందరూ వస్తున్నారు. ఎందుకంటే మహాత్ములు వచ్చున్నారు కాబట్టి మహాత్ములు మనకి వస్తారన్నమాట. అలాగా మనకి ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా మనకి డిసెంబర్ 30 మన ఆశ్రమంలో రమణ జయంతి మనందరం ఇంచుమించుగా 8 సంవత్సరముల పైనే మనం జరుపుకుంటున్నాం అన్నమాట. అయితే పుట్టుకేదైనటువంటి మహాత్ములకి పుట్టినరోజు ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం ఏమిటంటేనా, పుట్టినరోజులు చేసుకోవాలి. ఎందుకంటే 3 పుట్టినరోజులు మనం చేయాలట. మన పుట్టినరోజు చేసుకోవాలట, మన తల్లిదండ్రులు పుట్టినరోజు చేయాలంట, మన గురువులు పుట్టినరోజు చేయాలంట. మరి రాముడు అంటే ఎవరు? మనందరికీ గురువులు అన్నమాట. మొత్తం ఈ లోకాలందరినీ కూడా ఆయన ఏది చెప్పలేదు. ఇలా స్పీకర్ పట్టుకొని కానీ రాసి కానీ ఏది మనకు చెప్పలేదు. మౌనమే ఆయన మనందరికీ కూడా సందేశంగా పంపించినటువంటి గొప్ప మహానుభావులు ఎవరు అంటే భగవాన్ రమణులు అన్నమాట. అయితే ఇటువంటి రమణుల్ని ఎవ్వరూ తెలియనటువంటి ఒక చిన్న కుగ్రామం అన్నమాట. బొబ్బిలి మండలం, ఈనాడు చెప్పుకోవాలంటే బొబ్బిలి మండలంలో కలువరాయి అనేటువంటి ఒక అగ్రహారంలో ద్రావిడ మండలం ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించినటువంటి ఒకరు గణపతి ముని గారు. ఆయన అనేకమైన విధములుగా ఆయన పుట్టినప్పుడు అద్భుతంగా ఎప్పుడు చెప్పే విషయం ఏది. అయితే ఆయన పుట్టే రోజు ఆ ఊరికి ఎందుకంటే ఆ పేరు వచ్చింది అంటేట రాతి మీద కలువ పువ్వు ఒదిగించిందంట. ఆ ఊర్లో రజికరమైనటువంటి ఆవిడ వెళ్ళి తెల్లవారి బట్ట ఉతకడానికి చూస్తూ, అయ్యో ఇది ఏమిటి రాతి మీద కలువ పువ్వు వచ్చింది అని ఆవిడ వచ్చి చెప్తే ఎవరు నమ్మలేదు. ఏమిటి నీకేమైనా పిచ్చొచ్చిందా అని అడిగారట అక్కడ ఉన్న వారు అందరూ కూడా. లేదు స్వామి, నేనేమో వెళ్ళి బట్టలు ఉతుకుతా అంటే రాతి మీద ఇంత కలువ పువ్వు ఉద్భవించింది అంటే పుట్టింది అని ఆమె భాషలో చెప్పిందండి. చేసినప్పుడు అందరూ వెళ్ళి చూసి, ఓహో ఈ ఊరిలో ఒక మహానుభావుడు ఉద్భవిస్తున్నాడని. ఎందుకంటే వేదశాస్త్ర పారంగతులు అన్నమాట వాళ్ళందరూ కూడా, జ్యోతిష్యం అన్నిటిలో కూడా వాళ్ళకి ప్రావీణ్యం ఉంది. అలాంటి మహానుభావులు అందరూ ఆలోచించి ఈ ఊరిలో ఒక మహానుభావుడు పుడుతున్నాడు అనుకొని ఎవరిని చూస్తే అదే సమయానికి ఈ గణపతి గారి తండ్రి అయినటువంటి నరసింహశాస్త్రి గారు కాశీ ప్రయాణం వెళ్ళి రుండి గణపతి వారినేమో బాగా ఆయన అక్కడ ఉన్నటువంటి స్వామిని ధ్యానంలో చూస్తే ఆ గణపతి ఏమో ఆయన ఒళ్ళోకి పడుకున్నట్టుగా రావడం కనిపించి ఆ అవతార రూపముగా ఈ బాలుడు ఉద్భవించడం జరిగిందంట. అలాగే వారి తల్లి గారు కూడా పక్కనే మన పక్కన ఉన్నటువంటి అరసవిల్లి అనేటువంటి ఉంది కదా, శ్రీకాకుళం దగ్గర అరసవిల్లి అనేటువంటి ప్రఖ్యాతమైనటువంటి సూర్యనారాయణ దేవాలయం అన్నమాట. అక్కడ దాని పేరు అసలు హర్షవల్లి, అలా మన భారతదేశంలో అరసవిల్లి అయిపోయింది. అలాంటి సూర్యనారాయణమూర్తి గారి యొక్క కరుణా కటాక్షాలు అంటే ఆవిడకి అప్పటికే ఒక ముందు కొడుకున్నారు, దేవశాస్త్రి గారిగా కొడుకున్నారు అన్నమాట. కానీ ఒక కొడుకు కాదు, ఒక కన్ను కాదు అనే భావన పూర్వం ఉండేది. ఇప్పుడు 1:1 అయిపోయింది అన్నమాట. కానీ అలాగా ఏం చేస్తారంటే ఆ తాలూక విధానంతో ఆ సూర్యనారాయణమూర్తికి తన కుడి చేతిని ఏ పని చేయకుండా సూర్యనారాయణమూర్తికి అర్పించి ఆవిడ దీక్ష వహించారంట. అలాంటి దీక్షగా వచ్చినటువంటి బాలుడు, అందుకే ఆయన పేరు సూర్య గణపతి అనే నామకరణం చేశారు అన్నమాట. ఈ మహానుభావులు ఉద్భవించి కొన్ని దినములు మాట్లాడకుండా ఆ తర్వాత వాళ్ళ నాన్నగారి తాలూకు ఆయుర్వేద పటిమతోటేమో ఆయనకి ఇది జరిగి ఆ నాడీబంధనం చేస్తే ఆయన మాట్లాడి అనేకమైనటువంటి జ్యోతిష విషయాలు చెప్తూ ఉండేవారట.
ఒకనాడు వాళ్ళ అమ్మమ్మ గారు గణపతి మీ అమ్మగారు ఈనాడే ఒక ప్రసవం అవుతారు కదా, వారి తల్లి పిల్ల బాగుంటారా అంటే లేదు, తల్లి మరణిస్తుంది, పిల్లలు మరణిస్తారని చెప్పారట. ఆ తర్వాత వారి ఇంట్లో ఆవు గురించి చెప్పారు. ఎప్పుడైతే బాగా ఇలా ఎన్ని చెప్తున్నారో వాళ్ళ నాన్నగారు చెప్పారు కొన్ని విషయాలు బయటికి చెప్పచ్చు. ఎందుకంటే పూర్వం రోజుల్లో అన్ని విషయాలు కొంచెం గుప్తంగా ఉండేవన్నమాట. ఎందుకంటే ఒక పిల్లవాడి చేతులకి ఒక మంచి గన్ లైసెన్స్ ఇచ్చేసాం అనుకోండి, వాడికి ఎవరు కాల్చదో తెలియకూడదు అన్నమాట. అందుకే కొన్ని ప్రమాదకరమైనది కొంచెం గోప్యంగానే ఉంచాలి. ఆ విషయంగా వారి నాన్నగారు చెప్తే ఆయన తపస్సు చేసుకోవడానికని ఆయన వివాహం అయ్యాక అనేక ఊళ్ళకి వెళుతూ ఆయన ఆ రోజుల్లో తిరువన్నామలై వెళ్ళారట. దాన్ని ఈనాడు మనందరం కూడా అరుణాచలము అని పిలుస్తున్నాం. అలాంటి అరుణాచలమునేమో ఏం మనలో జారిపోతున్నవి వాళ్ళ మీ గురించి కూడా చెప్తాను. అయితే ఆమె అంటున్నాక ఆ వీటిలో చూసి అరుణాచలము వెళ్ళి అరుణాచలంలో తపస్సు చేస్తూ ఉంటే ఆయనకి నా తపస్సు ఫలించలేదా స్వామి అని అరుణాచలేశ్వరుని అడిగారట. అడిగితే ఆయన ఒక తెల్లవారుజామున నీ తపస్సు ఫలించింది కలే అన్నారు. అరుణాచలేశ్వరుడి రథము ఊరేగుతూ ఉంటే అది ఎంతమంది కూడా కదులుతామన్నా సరే అది కదల్చకుండా మన దగ్గర ఆగిపోతే అప్పుడు ఈయన గబగబా వచ్చి ఆ రథమును లాగగానే ఆ రథమేమో వచ్చి కదలడం ప్రారంభించిందట. అందరూ అనుకున్నట్టు ఈ చూస్తే సన్నగా పొడవుగా ఉన్నారు, ఆయన 6 అడుగులు ఉండేవారు అన్నమాట, కానీ సన్నంగా ఉండేవారు. ఇంత సన్నప్పుడు ఆయనేమో అట్లా రథం లాగానే వచ్చేసిందా అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఆ సమయంలో ఆ రథం లాగి ఆయన మళ్ళీ ఎక్కడికో వెళ్తే ఇతను ఎవరో మహాత్ములా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారో అనుకున్నారట. మళ్ళీ కొన్ని దినములకి అరుణాచల సందర్శనం చేస్తుంటుండగా దొరికితే ఒకరు చెప్పారట, స్వామి మీరు ఈ రథము లాగారు, ఆవిడ వెళ్ళింది, మిమ్మల్ని చూద్దాం అనుకున్నాం, మళ్ళీ మీరు కనిపించలేదు స్వామి. మా ఊళ్ళో ఒక మౌనస్వామి ఉన్నారు, ఆయన ఎవరితోటి మాట్లాడరు, అలా కొండ చుట్టూ తిరుగుతారు, కొండ ఎక్కుతారు దిగుతారు, వారి గురించి మీకు ఏమైనా తెలుసా అని అడిగారట. అడిగితే ఎక్కడున్నారు అంటే అరుణాచలం కొండ మీద రోజు పెడుతుంటారు అని చెప్పారట. ఈ భగవాన్ రమణుడు ఆయన వెళ్ళడమే తర్వాత మహానుభావులు వారు చెప్తారు. అయితే అలాంటి వ్యవహారంతో మౌనమే ఆయన భాష అన్నమాట, ఇంకేమీ లేదు అయింది. అలాంటి అతనిని ఈయన సందర్శిద్దామని చెప్పి ఈయన అరుణాచలం కొండ ఎక్కుతున్నారట గణపతి ముని గారు. మీద నుంచి రమణ భగవానులేమో చూసి దిగుతున్నారట. అప్పటికి ఆయన పేరు గురించి తెలియదు, ఆయన గురించి తెలియదు, అందరూ మౌనస్వామి అనే పెంచుకునేవారు అన్నమాట. ఈయన ఒక్కసారి ఆయన్ని చూసి ఈ గణపతి ముని గారు ఒక్కసారి అలా చూశారట. చూసి ఆయన అన్నారట భగవాన్ అన్నారట. అనగానే ఆయనేమో ఈయన్ని నాయన అని పిలిచారట. అంటే ఈయనేమో తమ్ముడికి నాయన భావించారు, ఆయనేమో భగవాన్ కింద గుర్తించి అప్పుడు రమణులు భగవాన్ రమణులుగా మారి ఈ లోకాలందరికీ పరిచయం అయ్యారన్నమాట. అంతవరకు కూడా ఆయన ఏమిటో అన్నది ఎవరికీ తెలియలేదు. అలాంటి మహానుభావుల తాలూకా పరిచయము మనందరము కూడా అంటే ఆయన గురించి తెలుసుకోవడం నిజంగా మన జన్మ సార్థకత. ఒక గురువు దర్శనం అయ్యింది అంటే అందుకే చెప్తారన్నమాట, పక్షి ముందు గుడ్డుగా పుట్టి తర్వాత ప్రాణిగా మారి తర్వాతేమో అది లోక సంచారానికి వెళ్తుంది. అలాగే ఒక వ్యక్తి బ్రాహ్మణుడు మానవ జన్మ ఎత్తి యజ్ఞోపవేత ధారణ చేసి అప్పుడు మళ్ళీ 2 జన్మలు ఎత్తాడు కాబట్టి ఆయన విజుడు అంటారు. అలాగే ఎవరైతే గురువు ఆశ్రయించుకొని వస్తారో వాళ్ళకి 2 జన్మలు, అంతవరకు వాళ్ళకి 1 జన్మే మానవ జన్మే. గురువుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి 2వ జన్మ వచ్చినట్టు అనమాట. వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానం కలవారే అన్నమాట. కాబట్టి అలాంటి భగవాన్ రమణుడు జయంతి చేసుకోవడం మనందరికీ ఎంతో అదృష్టం అన్నమాట. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్గొలేము. ఏదైనా చేయాలి అంటే మనకి రావాలన్నా ఆ భగవత్ కృప మన మీద ఉండాలి, ఆ గురువుల ఆశీర్వాదం మన మీద ఉండాలి. అలాగే మనకి అద్భుతమైనటువంటి తిరుపతి అనే రకంలో నేత్ర అమ్మాయి ఇందాక చెప్తున్నారు కదా, కళ్ళు ఎందుకు అంత నిర్మలంగా ఉంటాయంటే నిన్న ఇదే విషయాన్ని అమ్మేమో చెప్తుందన్నమాట. అంటే తిరుపతి రకంలో ఆవిడ వెళ్తూ ఆ గోపవారికి 8వ గోపవారికి నిద్ర లేపుతూ ఆవిడ అడుగుతుంది, అమ్మ నీకు ఎంత గొప్ప సంపద ఉందో తెలుసా, గొప్ప నేత్ర సౌందర్యం ఉందమ్మా అంట. దీనికి మన ఆడవాళ్ళుగా ఒక విషయం చెప్తారన్నమాట. ఏమిటంటే అంటే ఆడవాళ్ళందరూ మనం కాటుకలు పెట్టుకుంటాం, మనందరికీ తెలుసు. కాటికి పెట్టుకోవడంలో ఎప్పుడు అందం ఉండదట, కన్ను తిప్పడంలో అందం ఉంటుందంట. ఎందుకంటే ఈ మాట అంటారంటే మన భరతనాట్యం చూడండి, కూచిపూడి నృత్యాలు చేస్తే మళ్ళా వాళ్ళు కాటికి పెట్టుకోరు, చాలా బాగా పెట్టుకుంటారు. ఇంతవరకు కొడుకులు వచ్చినట్టుగా అది బాగా కన్ను తిప్పుతుంటే నిజంగా
వీళ్ళకి ఇంత కళ్ళు ఉన్నాయి అనిపిస్తుంది. తర్వాత మేకప్ తీసి చిన్న కళ్ళే ఉంటాయి. అంటే కాటికి పెట్టుకోవడం ఒక ఎత్తు, కళ్ళు తిప్పడం ఇంకొక ఎత్తు అనమాట. అంటే కళ్ళల్లోనే మన భావాలన్నీ ప్రతిఫలిస్తూ ఉంటాయి. అమ్మ అదే విషయాన్ని నిన్న అంటారు తల్లి ఆ 8వ గోపాబాయి విశేషార్థం చెప్తున్నప్పుడు, అమ్మ నువ్వేమో గొప్ప సౌందర్యం, నేత్ర సౌందర్యం కలదానివి తల్లి. అందరినీ కృష్ణుడు వెళ్ళి అందరూ వెళ్ళి కృష్ణుడిని ఆశ్రయిస్తే కృష్ణుడు నీ నేత్ర సౌందర్యాన్ని చూసి పొంగిపోయి వచ్చేవాడు తల్లి అని చెప్తూ నిన్న గోపబాలికని పిలుస్తుంది అనమాట. అంటే ఎప్పుడు కూడా నేత్రముల కంటే మన మనసు అంతా కలిసి నిశ్చలత్వం అనమాట. అంటే ఆ కళ్ళల్లో మనకి తెలుస్తుంటుంది. ఒక పుస్తకం చూడగానే ఏమున్నాయని ముందు పేజీ చూసారా, విషయ సూచిక అంటారు లేదా ఇండెక్స్ అంటుంటారు. అలాగే మన బాడీలో ముందు మన కళ్ళలోనే తెలిసిపోతాయి. చూడు ఎవరైనా బాగున్నారా, వాడు ఫేస్ బాగున్నట్టు, వాడు కళ్ళు బాగుంటే వాడు పర్లేదు మనం ఇంటికి వచ్చాం మనకు పర్వాలేదో కాఫీ ఇస్తారనిపిస్తుంది. లేదు వాడు కోపంగా ఉన్నారు అనుకున్నా వీళ్ళు మంచినట్టు కూడా ఇవ్వాలనిపిస్తుంటుంది అనమాట. అంటే భావోద్వేగం మన ఆడవారిగా మనకు అలాగా అనిపిస్తుంటుంది. ఆ విధంగా నిన్న అంటే నేత్ర సౌందర్యం. ఎందుకంటే భగవానుడు కళ్ళు అంత నిర్మలంగా ఉండారంటే ఆయన స్థితప్రజ్ఞుడు, ఆయనకి ఏమీ అక్కర్లేదు. ఆయన ఉన్నదంతా కూడా ఆయన కావలసినది ఏమిటి అంటే భగవంతుడుగా కరుణారసం చూపించిందే. అంతకన్నా ఆయనకి నిత్యము ప్రేమ కరుణ ఉన్నటువంటి కళ్ళు ఎలా ఉంటాయండి? మన మీద ఎప్పుడు కూడా అమృతాన్ని కురిపిస్తూనే ఉంటాయి. అందుకే అంటారు గుడికి వెళ్ళి ఎవరి నేను 5,000 టికెట్ పెట్టి వాళ్ళు ఏపీ దర్శనం చేశామండి అని చాలా అమాయకంగా అంటారు. మనం ఆ దర్శనం చేసేవాళ్ళం కాదు. మనం వెళ్ళి భగవంతుడిని చూడద్దు, భగవంతుడే మనం చూడాలి. ఏ మూల కూర్చున్నా భగవంతుడు మనం చూశాడు అనుకోండి అంతాను అలాంటి భగవానుడు మనం చూడాలి అన్నమాట అని చెప్తూ మనందరము కూడా సమయాభావం తక్కువగా ఉంది కాబట్టి మనం వచ్చినటువంటి వారికి కూడా మనము చక్కగా మన వారు చెప్పినవి చాలా శ్రద్ధగా విని మన అదృష్టం ఎన్నో జన్మల అదృష్టం బట్టి మహానుభావులు వచ్చారు కాబట్టి వారి తాలూకు ప్రసంగాన్ని మన అందరము కూడా సార్థకం చేసుకుందామండి. జయ శ్రీమన్నారాయణ. కూర్చున్నట్టుగానే అనిపిస్తుంది నాకు, చాలా ఇంకా వినాలి అని. అలాగే ఇందాక చెప్పినటువంటి కాళీగడ్డ గణపతిని గారి ముడి మనవరాలే మన అక్క నాగమణి గారు. ఆయన కాళీగడ్డ గణపతిని ఆయన అనమాట. ఆయన కలువరాయిలో పుట్టారు గొబ్బిల్లో. ఆయన వల్లే రమణులు యొక్క కీర్తి బయటకు వచ్చింది. అంటే జనరల్గా అలా ఉంది. వాళ్ళంతా కొంచెం సాధించు రామకృష్ణ పరమహంసకి వివేకానందుడికి మళ్ళీ అలా అయితే చక్కటి విషయాన్ని అలాగే తిరుపతికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పినందుకు అక్కడికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి